ట్రంప్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు, థ్యాంక్స్ టు ఇరాన్ అని. అంటే నువ్వు దాడి చేయి, నీ మీద నువ్వు అణుబాంబులు తయారు చేస్తున్నావు కాబట్టి నువ్వు మాతో చెప్పిందేమో అణు విద్యుత్ కర్మాగారాలకి, అణు జల విద్యుత్ కర్మాగారాలకి అని చెప్పావు. అందుకు మేము గతంలో ఓకే అన్నాం. కానీ ఇప్పుడు నువ్వు అణ్వాయుధాలు తయారు చేస్తున్నా నీ అంతటి నువ్వే చెప్పావు. యురేనియం 90% శుద్ధంటే అణ్వాయుధాలే, కాబట్టి నువ్వు చేయడానికి వీల్లేదు అన్నటువంటి. నా దేశానికి సార్వభౌమాధికారం ఉంది, నా దేశం శక్తి నాది, నువ్వెవడో ఆపడానికి అని చెప్తూ ఇప్పటిదాకా, అంటే ఇంతకుముందు ఓకే అని చెప్పినటువంటిది కాస్త ఈ దఫా మాత్రం తిరగబడ్డటువంటి పరిస్థితి, ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. దాని పర్యవసానం అణుస్థావరాలు ధ్వంసం. పెద్ద డ్యామేజ్ జరగలేదని చెప్పింది, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు నేను రిటాలియేషన్ చేయకపోతే ఎట్లా అంది. అందులో భాగంగా చరిత్రలోనే, అంటే రాబోయే 100 ఏళ్ళు మా గురించి చెప్పుకునేటట్టు చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే ఒక్కసారిగా